సీట్లు ఇప్పుడు 66 సీట్లు మనకు పెరుగుతున్నాయి ఈ సౌత్ స్టేట్స్. ఓకే, 6 హిందీ రాష్ట్ర స్టేట్లకు 101 పెరుగుతూ ఉన్నాయి. అంటే 35 పార్లమెంట్ సీట్లు వాళ్ళ అదనంగా వస్తున్నాయి. పర్సెంటేజ్ అదే, పర్సెంటేజ్ 50 కదా, పర్సెంటేజ్ 50. కానీ అదే చెప్తున్నా, ₹1,00,00,000 ఉన్న 50% పెంచితే 1,50,00,000 అవుతుంది. 10 లక్షలు ఉన్న 50% పెంచితే 15 లక్షలే. డబ్బులు అనే వ్యవహారం ఎందుకు? అదే నేను చెప్తున్నా. అయితే 35 మంది ఎక్స్ట్రా ఎంపీలు పార్లమెంట్లో కూర్చుంటే ఒక్క ఓటుతోటే ప్రభుత్వాలు పడిపోయిన రోజు మనం చూసినాం. ఈ రోజు సౌత్ సంఖ్య తగ్గిపోయి నార్త్ సంఖ్య ఎక్కువైనప్పుడు సౌత్ హక్కుల గురించి మాట్లాడటానికి ఎంపీల సంఖ్య చూస్తే ఎంపీల సంఖ్య తక్కువైపోతుంది, నార్త్ సంఖ్య ఎక్కువైపోతుంది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళే సమర్థిస్తున్నారు కదా. వాళ్ళ పొలిటిక్స్ తెలియవు కదా. ఇప్పుడు వాళ్ళు చట్టాన్ని చూసి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తారు, కానీ ఆ చట్టం వెనుక ఉన్న మతలబ్ ఏంది, దేనికోసం చేస్తారు, దానివల్ల భవిష్యత్తులో ఏం చేస్తారు వాళ్ళకేం తెలుసు. ప్రజలతోటి ఉన్న వాళ్ళకు, నష్టపోయిన వాళ్ళకు వాళ్ళకి తెలుస్తుంది తప్ప అంత బాగానే ఉందని ఆయన అనుకుంటే సరిపోతుందా? ఆయన ఇట్లనే తెలంగాణ అవసరమే లేదు, బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పినోడు. మరి తెలంగాణ అవసరం లేదా మనకు? కాబట్టి వాళ్ళు మేధావులు అంటే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు మేధావులు. కానీ ప్రజల నక్సలిజం వద్దు, కాల్చిపారేయాలంటే వాళ్ళు చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, దానికి ఒప్పుకుంటామా మనం? కాబట్టి వాళ్ళ ఉద్దేశం వాళ్ళు చెప్పిండ్రు. ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో వాళ్ళు చెప్తారు, మనం వింటాం. కానీ ఎవరికి ఎట్లా నష్టం జరుగుతూ ఉంది? ఈరోజు ఒకటి చెప్తా, ఈరోజు మినిస్ట్రీలు మనకు సంఖ్యాబలం లేదు కాబట్టి మన మినిస్ట్రీలు ఏమొచ్చినాయండి సౌత్కు? చూడండి, కాంగ్రెస్ హయాంలో ఏ మినిస్టర్లు మనకు ఉండే? పెట్రోలియం ఉండే, ఫినాన్స్ ఉండే, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఉండే, షిప్పింగ్ మినిస్ట్రీ ఉండే, పవర్ మినిస్ట్రీ ఉండే. అంటే దేశంలో ఇంపార్టెంట్ మినిస్ట్రీలు ఖచ్చితంగా 50% సౌత్కి వస్తుండే. ఈరోజు మీరు లెక్కేసుకోండి, ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంది అంటే రబ్బర్ స్టాంపే ఫైనాన్స్ మినిస్టర్, పైన ఏం చెప్తా చేయాల్సిందే. కిషన్ రెడ్డి గారికి ఒక కోల్ మంత్రి ఇచ్చిండ్రు, ఇంకా మిగతా ఏ మంత్రి వర్గాలు మనకు వచ్చినాయి? రైల్వే వచ్చిందా? ఏమొచ్చింది? సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ వచ్చిందా? రోడ్స్ వచ్చినాయా? ఏమొచ్చినాయి? ఎందుకు రాలేదు? సంఖ్య మనది లేదు కాబట్టి. సో ఇప్పుడు ఇంకోటి, ప్రభుత్వంలో ఏదైతే మనకు అనుకూలంగా ఉండాలనో ఆ మెజారిటీకి కావాల్సిన సంఖ్య మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మన మాట వింటారు. కానీ ఇప్పుడు మన సంఖ్యను తక్కువ చేసుకొని ఉత్తర రాష్ట్రంలో సంఖ్యను పెద్దగా చేసుకుంటే భవిష్యత్తులో 50 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మన గురించి ఏంది, సొల్యూషన్ ఏంది? నేను సొల్యూషన్ ఒకటే చెప్తాను. నియోజకవర్గాల పెంపుని మీరు ఆహ్వానిస్తురా లేకపోతే వద్దంటున్నారా? సొల్యూషన్ ఒకటే. ఇప్పుడు 1971లో అప్పుడు ఇంత తారతమ్యాలు కూడా లేకుండే, కానీ ఇందిరాగాంధీ గారు ఆలోచన చేసిండ్రు, ఇది ఇట్లాగే పెరిగితే పాపులేషన్ ప్రకారంగా మనం పార్లమెంట్ సీట్లు, ఎందుకంటే 51 తర్వాత 61 డీలిమిటేషన్ అయింది, 71 అర్థమైంది ప్యాటర్న్. క్రమక్రమంగా సౌత్కు తగ్గుతూ ఉంది, క్రమక్రమంగా నార్త్ ఇండియాకు సీట్లు పెరుగుతూ ఉన్నాయి. పెరిగిన సీట్లన్నీ అక్కడనే పెరుగుతూ ఉన్నాయి. ఇది ఇట్లానే పెరిగితే ఇబ్బంది అవుతుంది మనకు. భవిష్యత్తులో నార్త్ సౌత్ డివైడ్ వస్తుంది. ఇప్పటికే సౌత్ వాళ్ళు మాకు అన్యాయం జరుగుతూ ఉంది, హిందీ భాషను మా మీద రుద్దుతూ ఉన్నారు, మీ ఆలోచనలు మా మీద రుద్దుతూ ఉన్నారు, మీ ఆచారాలు మా మీద రుద్దుతూ ఉన్నారని వచ్చింది. ఇది ఇట్లనే పోతే అది ఒక పొలిటికల్ మూమెంట్ అవుతుంది. అప్పటికి తమిళ ఈలం కోసం కొట్లాటలు జరుగుతూ ఉండే, శ్రీలంక తమిళ ఇష్యూ వచ్చింది, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. వద్దు, దీన్ని భారతదేశాన్ని అఖండంగా ఉంచాలంటే ఈ తారతమ్యాలు ఉండకూడదని చెప్పి ఫ్రీజ్ చేసేసారు. 25 సంవత్సరాల వరకు ఫ్రీజ్ చేశారు. వాజ్పేయి గారు కూడా వచ్చినప్పుడు ఆయనకు కూడా అర్థమైపోయింది ఇట్లా చేస్తే ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు నిజంగా మేధావులు, దేశం కోసం ఆలోచించేటోళ్ళు, రాజకీయాలను పక్కన పెట్టిన వ్యక్తులు. ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఎన్ని రాజకీయాలు చేసినా దేశం విషయం వచ్చే వరకు ఇందిరాగాంధీ గారి ఎవరు కూడా శంకించరు. బంగ్లాదేశ్ అప్పుడు కూడా అంత ధైర్యంగా బ్రిటన్, అమెరికా, పాకిస్తాన్ అందరిని కలిసి ఎదుర్కొని మనల్ని కాపాడిన వ్యక్తి, ఒక నిర్ణయం తీసుకొని. వాజ్పేయి గారు కూడా అంతే, ఎంత ఒత్తిడి వచ్చినా కూడా అటామిక్ పరీక్షలు చేసి దేశానికి ఒక ఆయుధం ఇచ్చిన, అటామిక్ అణు ఆయుధం ఇచ్చిన వ్యక్తి. వాళ్ళు చూసి నిజమే కదా, దీంతో ఇబ్బందులు అవుతా ఉన్నాయి, సరే మాకు సీట్లు వచ్చినా రాకున్నా కూడా ఇక్కడ వీళ్ళు సంతోషపరచాలి, ఇది జెన్యున్ రీజన్ అని చెప్పి దాన్ని ఫ్రీజ్ చేశారు. మరి ఇప్పుడు ఇదే ఇంకో 25 ఏళ్ళు ఫ్రీజ్ చేస్తే వచ్చేదే పోయేదేముంది? ఎట్లా అండి? ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గంలో దానికి ఒక సొల్యూషన్ ఏంది అంటే, మీ రాష్ట్రాలను మీరు ఫ్రీజ్ చేసుకోండి, ఇంటర్నల్గా మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. ఇప్పుడు మల్కాజ్గిరిది 30 లక్షలు ఉంది అనుకుందాం, 39 లక్షలు ఉంది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. అక్కడ మీరు ఇంకొక పార్లమెంట్ స్థానాలు అక్కడ వచ్చేటట్టుగా చూసుకోండి, ఈక్వల్ చేసుకోండి. అంటే ఉన్న సొల్యూషన్ అది. ఇప్పుడు మొత్తం కూడా పెంచేసి మన చేతిలో ఆయుధం లేకుండా సౌత్ రాష్ట్రాల మొత్తం కూడా వీకెండ్ చేసే కంటే ఉన్న దాంట్లోనే ఇంటర్నల్గా పంచుకోవడం అనేది వాజ్పేయి గారు ఇచ్చిన ఒక సొల్యూషన్. అంటే మీ లైను, మీ పార్టీ లైను 543 పెంచొద్దు అని అంటున్నారా? ఇప్పుడు ఏమంటున్నాము, డీలిమిటేషన్ గురించి చర్చకు రాలేదు. ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ వచ్చింది. విమెన్ రిజర్వేషన్లో మేము ఓపెన్గా చెప్పేది ఏంటి అంటే, ఈ డీలిమిటేషన్ అంశం జోలికి పోతే నార్త్ సౌత్ డివైడ్ వస్తుంది, 2/3 మెజారిటీ మీకు రాదు, ఆ బిల్లు పాస్ కాదు. కాబట్టి మొదలు మీరు డీలిమిటేషన్ క్లియర్ చేయండి, ఉన్న సీట్లలో క్లియర్ చేయండి. డీలిమిటేషన్ గురించి మీరు అఖిలపక్షాన్ని పిలవండి, 4-5 ప్రపోజల్ చర్చిద్దాం, అందరి అభిప్రాయాలు తీసుకుందాం, ప్రజల అభిప్రాయాలు తీసుకుందాం, మేధావుల అభిప్రాయాలు తీసుకుందాం, వివిధ పొలిటికల్ పార్టీస్ అభిప్రాయాలు తీసుకుందాం, దాంట్లో నుంచి మనం ఒక సొల్యూషన్ వెతుకుదామని ఒక డెమోక్రటిక్ వే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తప్ప అంటే ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకొని
సెషన్ అనౌన్స్ చేసుకొని పిలిపించుకొని ఏదో ఒక బిల్లు పెట్టి ఆ బిల్లులో ఏం లేకుండా ప్రతిపక్షాలు ఏకమైపోయి ఈరోజు గుణపాఠం చెప్ప మీద చెల్లుమంటట్టు చేసుకొని అది ఆ అవమానాన్ని భరించలేక ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఉసుగొల్పాలని టీవీలలో వచ్చి ప్రకటనలు ఇచ్చుకుంటూ రోడ్ల మీద ధర్నాలు చేస్తా అంటే ఇట్లా కాదు దేశాన్ని నడిపించేది. దేశాన్ని నడిపించే వ్యక్తులు అందరినీ కలుపుకొని పోవాలి. దేశానికి ఇంపార్టెంట్ ఏవైతే ఇష్యూస్ వస్తున్నాయో ఏ ఇష్యూ అయినా సరే పిలుచుకోవాలి, మాట్లాడాలి, 2-3 సార్లు మాట్లాడాలి. అఖిలపక్షం పెట్టిండా అది పార్లమెంట్ బిల్ ప్రజెంటే చేయలేదు ఎంపీలు వచ్చేంత వరకు. మళ్ళీ దాంట్లో ఏదైతే అంటున్నారో క్లాస్ దాంట్లో లేనే లేదు. దీని ప్రకారం మీరు చెప్తున్న దాని ప్రకారం డీలిమిటేషన్ జరగదు భవిష్యత్తులో. ఒకటండి 2028-29 ఎలక్షన్స్ వరకు డీలిమిటేషన్ జరగదు. ఇప్పుడు మన ఎంపీ కాదు, నేను ఒకటే చెప్తున్నా, చెప్తా 2/3 కావాలి అవకాశం. పార్టీ లైన్ మీ పార్టీకి ఉంది. మా పార్టీ లైను ఏది ఉన్నా సరే కూర్చొని చర్చించుకుందాం, ఆమోదయోగ్యమైన పరిష్కారం చేద్దాం. మా బాధ్యత ప్రతిపక్షంగా ప్రజలు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు మొత్తం సౌత్లో ఉన్న 5 రాష్ట్రాలు కూడా ఇట్లా డీలిమిటేషన్ చేస్తే మాకు నష్టం జరుగుతుంది అంటున్నారు స్టేక్ హోల్డర్స్ అందరూ. ఇదే కాదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం ఎంపీలు కూడా లొల్లి పెడతా ఉన్నారు. ఇట్లయితే ఎట్లా మొత్తం యూపీకి బీహార్కు పోతే మరి మాకేంది, మా ఫండ్స్ ఏంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా లొల్లి పెడతా ఉన్నాయి. వాళ్ళు ఇంకా పూరెస్ట్ ఆఫ్ ది పూర్. కాబట్టి ఇప్పుడు పంజాబ్ నష్టపోతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాలన్నీ ఇండియాలో అంతర్భాగమే, కేవలం ఉత్తరప్రదేశ్ బీహారే ఇండియాలో లేవు. కాబట్టే అందరినీ పిలుద్దాం, మాట్లాడదాం. ఎందుకు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ వాసే, ఆర్జేడీ బీహార్ ప్రాంతీయ పార్టీ, వాళ్ళు కూడా ఎందుకు అపోజ్ చేసిండ్రు? ఇప్పుడు వాళ్ళకు సీట్లు పెరుగుతున్నాయి కదా, వాళ్ళకైతే లాభం జరుగుతుంది కదా. అంటే వాళ్ళు దేశం మొత్తం కూడా అఖండంగా ఉండాలి, అసమానతలు ఉండకూడదు, నార్త్ సౌత్ డివైడ్ రావద్దు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉదారంగా ఆలోచన చేస్తుంటే, రూలింగ్ పార్టీలో ఉండి అటువంటి ఆలోచన చేయాల్సిన వ్యక్తులు దేశాన్ని విచ్ఛిన్నకరంగా చేద్దాము, కులాల మధ్య కొట్లాట పెడదాము, మతాల మధ్య చిచ్చు పెడదాం, రాష్ట్రాల మధ్య చిచ్చు పెడదాం, ఇప్పుడు నార్త్ సౌత్ డివైడ్ చేద్దామని వాళ్ళు ఆలోచిస్తుంటే నిజంగా ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, నిజంగా వీళ్ళు భారతదేశ అఖండత్వాన్ని కాపాడే వాళ్ళ, విడదీసే వాళ్ళ అని. కాబట్టి ఇదంతా ఈజీ సమస్య కాదు, 3 రోజుల్లో పార్లమెంట్ పెట్టి చేసే సమస్య కాదు. ఇంకొకటి, రాటిఫై చేయాలి అన్ని అసెంబ్లీలు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడు కూడా చాలా వాటిలలో ఆల్ అసెంబ్లీస్ చేయాలి. మరి అసెంబ్లీలు రాటిఫై చేస్తే ఏ అసెంబ్లీ చేస్తుంది? ఓన్లీ మీరు పరిపాలించే రాష్ట్రాల అసెంబ్లీలు చేస్తే మరి మిగతావి అట్లా కూడా. ఇప్పుడు మీ రాష్ట్రమే ఇప్పుడు ఒకటి, నిజంగానే భారతీయ జనతా పార్టీ రేపు కర్ణాటకలో అధికారంలో ఉంది, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. రేపు తెలంగాణ భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ వచ్చిందే అనుకుందాం ఉదాహరణకి, వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే తెలంగాణ ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేస్తారా? చేయగలుగుతారా? కాబట్టి ఏ ప్రధానమైన నిర్ణయం తీసుకున్నా ఒకటే అంట, పిలిచి మాట్లాడండి. నిర్ణయం ఎవరు తీసుకుంటారు? లీడింగ్ అపోజిషన్ పార్టీ, సంఖ్యాబలం ఉన్న పార్టీలు, రూలింగ్ పార్టీ, వీళ్ళు కూర్చొని మాట్లాడండి. ఏ సమస్యకైనా కూర్చొని మాట్లాడితే పరిష్కారాలు ఉంటాయి. అంతకంటే ఏం యుద్ధాలు జరుగుతుంది. ఇప్పుడు ఆడ ఇరాన్ అమెరికాని ఎన్నోసార్లు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అని మాట్లాడుకుంటున్నారు, ఒకరొకరు చంపుకున్న వాళ్ళే. లెబనాన్ ఇజ్రాయెల్ కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. ఈడ కూర్చొని మాట్లాడడానికి మీకేం పోయే కాలం వచ్చింది, ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఇది మా ఇష్టం, మా రాజ్యం, మేము ఏం చెప్తా నడుస్తుందన్న ఆలోచన కాదు కదా. కాబట్టి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉంది. ప్రియాంక గాంధీ గారు కూడా స్పష్టంగా చెప్పిండ్రు బిల్లు ఓడిపోగానే. బిల్లు ఓడిపోతుందని అందరికీ తెలుసు. అమిత్ షా గారు స్పీచ్లనే చెప్పేసారు, ఓడిపోతే మీ సంగతి చూస్తాం, ప్రజాక్షేత్రంలో మీ సంగతి పెడతాం. అంటే వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళు ఓపెన్గా రాలే. బిల్లును పాస్ చేయించుకోవాలంటాడు, ఎప్పుడు అది అన్నాడు. అన్ని మాట్లాడుకుంటూనే ఆయన్ని ఒక గంటలో నేను చేస్తాను అన్నోడే మళ్ళీ మీ సంగతి చెప్తామని ఒకటే స్పీచ్లు అంటే మనకు అర్థమవుతుంది వాళ్ళ మైండ్లో ఏముంది, వాళ్ళు ఏం అనుకొని వచ్చిండ్రు, ఏ ఉద్దేశాలతోటి ఈ బిల్లును డీలిమిటేషన్కు సెన్సెస్కు లింక్ పెట్టి తీసుకొచ్చిర్రు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థం కాదా. అర్థం కాకుండా మనలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడతాం కదా, ప్రజలకు పోతుంది కదా.